హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎంసీక్యూస్ బేస్డ్ టైప్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద భారత్ రత్న అవార్డ్. సో భారత్ రత్న అవార్డు గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా మనకు భారత్ రత్న అవార్డుని ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఆప్షన్ భారత్ రత్న, ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1954. సో నెక్స్ట్ వన్, it can be given to the both Indian and foreign citizens. The number of Bharat Ratna awards is restricted to maximum of 5 in a particular year. So ఆన్సర్ చేయండి ఈ యొక్క క్వశ్చన్కి. సో జనరల్గా చూసుకుంటే అవార్డ్స్ అనేది యూపీఎస్సీలో రీసెంట్గా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా చూసుకుంటే భారత్ రత్న అవార్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారత్ రత్న అవార్డు అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, ఒక పౌరులకు ఇచ్చినటువంటి అత్యుత్తమ అవార్డు అనేది. సో ఈ అవార్డుని 1954 నుండే మనకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈ యొక్క అవార్డు అనేది, ఈ నేమ్ని నామినేట్ చేసేది అనేది మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా. నెక్స్ట్ వన్, ఈ అవార్డుని ప్రెజెంట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవి బేసిక్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ వన్, ఈ అవార్డు అనేది, అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్, ఈ అవార్డు అనేది లింగ భేదం కానీ, అంటే రేసు సెక్స్ అనేది లేకుండా, ఏ రిలీజన్ అనేది భేదం లేకుండా అందరికీ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డుని బోత్ ఇండియన్స్ అండ్ ఫారెన్ సిటిజన్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఇంతకుముందు ఉన్నటువంటి నెల్సన్ మండేలా, ఇతను ఇండియన్ సిటిజన్ కాకపోయినా అతనికి అవార్డు ఇచ్చారంటే ఆప్షన్ 2 కూడా కరెక్ట్ అని అర్థం. నెక్స్ట్ వన్, ఒక అవార్డుని ఒక సంవత్సరంలో 5 మెంబర్స్ కాదు 3 మెంబర్స్కి మాత్రమే మ్యాక్సిమం ఇవ్వవచ్చు. ఇది ఈ భారత రత్నలో ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క 48వ అవార్డు అనేది, భారతరత్న అవార్డు అనేది బీహార్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కర్పూరి ఠాకూర్కి మనకు అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకనే న్యూస్లో ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ట్రాప్ ఎక్కడంటే, ట్రాప్ అనేది 5 కాదు 3. యూపీఎస్సీ ఇప్పుడు కూడా నెంబర్స్ని ఇచ్చి ట్రాప్లోకి తీసుకువెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో అందుకనే ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్, మీన్స్ 2 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్, మీన్స్ బి. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఎందుకు ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అంటే, ఇక్కడ ఉన్నటువంటి రీసెంట్గా చూసుకుంటే మనకు టాయ్స్ ఎక్స్పోర్ట్స్ అనేది దగ్గరగా 2014 నుండి 15 నుండి 2022-23 వరకు 239%, మీన్స్ అరౌండ్ మోర్ దాన్ 200% ఆఫ్ టాయ్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇంపోర్ట్స్ అనేది 52% ఇంపోర్ట్స్ అనేది తగ్గాయి. మీన్స్ ఎక్స్పోర్ట్ అనేది ఇంత శాతం పెరిగింది, ఇంపోర్ట్ అనేది ఇంత తగ్గింది. అంటే టాయ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఇండిజీనియస్ టాయ్స్. ఇంతకుముందు చైనా నుండి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం మ్యాక్సిమం 70 to 80%. ఇప్పుడు మనం ఇండిజీనియస్ ప్రొడక్షన్ పెరిగి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వెళ్ళాం. అందుకని టాయ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సో యూపీఎస్సీలో అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్. ఏటికొప్పాక టాయ్స్ రిలేటెడ్ టు తెలంగాణ, కన్యపుత్రి డాల్స్ ఉత్తరప్రదేశ్, చెన్నపట్న టాయ్స్ తమిళనాడు. సో దీని ప్రకారం చూసుకుంటే ఇండిజీనియస్ టాయ్స్, ప్రతి స్టేట్లో కొన్ని ఇంపార్టెంట్ టాయ్స్ అనేది ఉంటుంది, ట్రెడిషనల్గా తయారు చేసేటువంటివి. సో ఇందులో భాగంగా మీరు చూసుకుంటే ఏటికొప్పాక అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి టాయ్స్. ఏంటి అంటే ఏటికొప్పాక ఈజ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, నాట్ తెలంగాణ. తెలంగాణ అంటే నిర్మల్ టాయ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండపల్లి టాయ్స్. సో ఇవన్నీ కూడా మనకు పిఎం మోడీ ఇంతకుముందు సో చాలా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, కన్యపుత్రి డాల్స్. కన్యపుత్రి డాల్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి, మీరు ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ అనేది మీరు ఒక ఆన్సర్ మీరు కామెంట్ ద్వారా పంపించండి. సో ఇక్కడ కన్యపుత్రి డాల్స్, కన్యపుత్రి డాల్స్ అనేది ఉత్తరప్రదేశ్ కాదు. సో దెన్ బీహార్, ఇది గుర్తుపెట్టుకోవాలి. చెన్నపట్న టాయ్స్, వెరీ 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 ఇంపార్టెంట్. చెన్నపట్న టాయ్స్ అనేది తమిళనాడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక.
సో ఇది అంటే మనకు ఓవరాల్గా మేజర్ ఇంపార్టెంట్ టాయ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేట్స్ అనేవి ట్రెడిషనల్ టాయ్స్ని తయారు చేస్తుందో తెలుసుకుంటే మనకు ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎస్ ఏటికొప్పాక, కన్యపుత్రి, చెన్నపట్న మొత్తం అన్నీ కూడా రాంగ్ కనుక ఎస్ నన్ అనేది ఆన్సర్. సో ఓవరాల్గా చూసుకుంటే ఏటికొప్పాక అనే టాయ్స్ ఆంధ్రప్రదేశ్లో సో ల్యాక్ అనే కలర్ అంటే లక్క బొమ్మలతో తయారవుతుంది. ఇది దీని యొక్క ప్రసిద్ధత. కన్యపుత్రి డాల్స్ అంటే కన్యపుత్రి డాల్స్ అనేది బీహార్లో ఒక చెల్లెలు కానీ అక్క కానీ ఈ డాల్స్ని తయారు చేసి తరువాత చెరువులో పాండ్లో వేసిన తర్వాత దాని తర్వాత ఆ బ్రదర్ అనేది ఈ బొమ్మల్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇదొక కల్చర్కి ఒక సింబాలిజం అనేది ఈ యొక్క కన్యపుత్రి డాల్స్ ద్వారా తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే చెన్నపట్న టాయ్స్. ఈ చెన్నపట్న టాయ్స్ అనేది కర్ణాటకలో ఎక్కువగా కనిపిస్తాయి మనకు. ఇవి ఎలా తయారవుతాయి అంటే వుడ్ బేస్ చేసుకొని అంటే చెక్క ద్వారా తయారు చేస్తారు. ఆ చెక్కలో కూడా బొమ్మలు అనేవికి డైస్ అనేది వెజిటేబుల్ డైస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇవి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా ఈ టాయ్స్ ఇండస్ట్రీ గురించి అడిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఎగ్జామ్లో. సో నెక్స్ట్ వన్, the universal periodic review has been frequently in the news. It is a unique process which involves ఏంటి యొక్క యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ? ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్, వన్ లైన్ వర్డ్ క్వశ్చన్ ఎప్పుడైనా కూడా ఎక్కువగా టఫెస్ట్ క్వశ్చన్గా మనం పరిగణించాలి. అంటే వన్ వర్డ్ క్వశ్చన్లో మనకి ఎలిమినేషన్ ఉండదు. ఎయిదర్ 1 and 2, 2 and 3 అనేది ఆప్షన్ మనకు రాదు. ఏదర్ నీకు ఆన్సర్ తెలిస్తేనే ఎలిమినేషన్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మీన్స్ యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ ఈజ్ రిలేటెడ్ టు రీసెంట్లీ న్యూస్లో ఉంది. ఏంటిది? ఆన్సర్ చేయండి మీరు. పావర్టీకి సంబంధించినటువంటిదా, లేకపోతే హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటిదా, లేకపోతే ఎన్వైరన్మెంటల్ పాలసీస్కి సంబంధించినటువంటిదా, ఎకనామిక్ పాలసీస్కి సంబంధించినటువంటిదా? అంటే ఇక్కడ యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ రీసెంట్లీ న్యూస్లో ఉండడానికి కారణం ఇక్కడ యుఎన్లో ఉన్నటువంటి 193 మెంబర్ కంట్రీస్కి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా ఓవరాల్గా ఈ మెంబర్ కంట్రీస్ అంతా కూడా ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి మానవ హక్కుల గురించి రిపోర్ట్ని రివ్యూ చేయడమే ఈ యొక్క యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటిది ఈ యొక్క యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ. సింపుల్. సో ఇలాంటి క్వశ్చన్స్ మినిమం 3 to 4 క్వశ్చన్స్ అనేది యూపీఎస్సీ డైరెక్ట్గా అడుగుతుంది. సో దెన్ ఇలాంటి కీవర్డ్స్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. బాల్ పురస్కార్ అంటేనే మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్లో సమ్ టైమ్స్ ఆన్సర్ తెలియకపోయినా కూడా ఆప్షన్స్ ద్వారా మనం వెళ్ళాలి. అంటే ఎక్కడ యూపీఎస్సీ ట్రాప్లోకి తీసుకువెళ్తుందో తెలుసుకోవాలి మనకి. సో ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అనేది ఎందుకంటే ఈ యొక్క జనవరిలో ఎక్కువగా అవార్డ్స్ అనేది మనకు న్యూస్లో ఉంటాయి. ఎందుకంటే రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు మ్యాక్సిమం పద్మ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రీయ బాల్ పురస్కార్ని కూడా ఇవ్వడం జరుగుతుంది PMRBP. నెక్స్ట్ వన్ మనకు భారతరత్న అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. అంటే అవార్డ్స్ అనేది ఇదే కాకుండా మనకు గ్యాలంటరీ అవార్డ్స్ని కూడా మోస్ట్లీ ఈ రిపబ్లిక్ డే రోజునే ఇవ్వడం జరుగుతుంది. సో అందుకనే అవార్డ్స్ అనేటప్పుడు జనవరిలో కొంచెం ఎక్కువ న్యూస్లో ఉంటాయి. సో ఈ సందర్భంగా మనం మొట్టమొదటిగా చూసుకుంటే ఆప్షన్స్లో ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫర్ ద చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 అంటే 18 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి చిల్డ్రన్స్కి ఇచ్చే అతి ఉత్తమ అవార్డు అని అర్థం. ఎస్. సో ద అవార్డ్స్ ఆర్ ప్రెజెంటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇన్ ద వీక్ ప్రిసీడింగ్ రిపబ్లిక్ డే ఈచ్ ఇయర్. అవార్డ్స్ ప్రెజెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు తెలిసిన వారు మీరు ఆన్సర్ని మాత్రం పోస్ట్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మనం ఎప్పుడైనా కూడా ఆప్షన్ చూసేటప్పుడు బాల్ పురస్కార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చరా, అదర్వైజ్ చిన్నపిల్లలు అనేటప్పుడు ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ గురించి ఇష్యూస్ వచ్చేటప్పుడు మనకు మోస్ట్లీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనే మినిస్ట్రీని మనం చూసుకోవాలి. అంటే ఇక్కడ కల్చర్ కాదు,
అని ఒక ట్రాప్ మాత్రం ఇక్కడ యూపీఎస్సి వేస్తుందని తెలుసుకోవాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది తెలుసుకోవాలి. మీన్స్ ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇంకా మీకు ఫస్ట్ ఆప్షన్ తెలియకపోయినా, ఎందుకంటే ఏజ్ అనేది కొంచెం మీరు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. సో ఇక్కడ ద అవార్డ్స్ ప్రెజెంటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీన్స్ అవార్డ్స్ ఎప్పుడైనా కూడా మీరు చూసుకుంటే ఏ అవార్డు అయినా కూడా ఇచ్చేది మాత్రం ప్రెసిడెంట్, రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు అవార్డుని. కాకపోతే నామినేట్ చేయడానికి కమిటీలో భాగంగా ప్రధానమంత్రి ఉంటారు కొన్ని అవార్డ్స్కి. సో అంటే ఇక్కడ కూడా మళ్ళీ ట్రాప్. మీన్స్ ప్రైమ్ మినిస్టర్ కాదు, ఇక్కడ ప్రెసిడెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దట్ మీన్స్ 2 ఆప్షన్స్ రాంగ్. ఆటోమేటికలీ ఎస్, ది ప్రధానమంత్రి బాల్ పురస్కార్ అనేది అత్యుత్తమ అవార్డు అనేది చిల్డ్రన్స్కి అండర్ ద ఏజ్ ఆఫ్ 18. దెన్ ఆప్షన్ ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఓవరాల్గా ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఎప్పుడూ కూడా ఐఆర్ రిలేటెడ్లో మ్యాప్ బేస్డ్ పాయింట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నారు. అంటే ఈ మధ్య ఇష్యూస్లో భాగంగా చూసుకుంటే మనకు బ్లాక్ సీ, బాల్టిక్ సీ అనే న్యూస్లో ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? అట్ ద సేమ్ టైం ఇవి యూరోపియన్ కంట్రీస్లో భాగంగా చూసుకుంటే ఇప్పుడు మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఎల్లో సీ గురించి ఇష్యూలో ఉంటుంది, సౌత్ చైనా సీలో ఇష్యూలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఏరియాలో మనకి ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ని వస్తాయి అనేది తెలుసుకొని మీరు రెడీ అయి ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద అబవ్ హ్యావ్ బార్డర్ విత్ బాల్టిక్ సీ? పైన ఉన్నటువంటి కంట్రీస్లో ఏ కంట్రీస్ బాల్టిక్ సీకి బార్డర్గా ఉన్నాయి అనేది. ఎందుకు అంటే న్యూస్లో ఉంది ఈ మధ్య ఇక్కడ బాల్టిక్ సీలో రష్యా అనేది ఉక్రెయిన్ని టార్గెట్ చేస్తుంది. రష్యా అనేది యూరోపియన్ కంట్రీస్ని, ఇక్కడ ఉన్నటువంటి వెజల్స్ని అటాక్ చేస్తున్నారు, పోర్టుల్లో అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వాళ్ళపైన వీరిపైన వాళ్ళు క్రిటిసిజం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ అనేది బ్లాక్ సీ నుండి మనకిప్పుడు బాల్టిక్ సీకి వెళ్ళింది అనేది తెలుసుకోవాలి. అంటే ఇష్యూ ఇప్పుడు బ్లాక్ సీకి ఉన్నటువంటి మన వారు ఇప్పుడు బాల్టిక్ సీ వైపు వెళ్ళింది. అంటే బాల్టిక్ సీ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ భాగంగా చూసుకుంటే రష్యా అనేది చిన్న పార్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉక్రెయిన్ అనేది మోస్ట్లీ ఉండదు, చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఐస్లాండ్ ఫార్ అవే ఫ్రమ్ ద ఇక్కడ ఉన్నటువంటి బాల్టిక్ సీ. సో ఆటోమేటికలీ రష్యా అండ్ జర్మనీ ఆర్ ద ఆప్షన్స్. మీన్స్ 1 and 4 ఆర్ ద ఆప్షన్స్. ఒకసారి మీకు మ్యాప్లో చూసుకుంటే బాల్టిక్ సీ మ్యాప్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, అంటే స్వీడన్, ఫిన్లాండ్ అనేది మెంబర్స్గా ఉంటాయి కామన్. ఇటువైపు నుండి చూసుకుంటే రష్యా అనేది ఇక్కడ వైపు ఉండిపోయింది, ఇక్కడతో అయిపోతుంది అనుకోవద్దు. రష్యా మ్యాప్, రష్యాకి ఇక్కడ కూడా మనకి ల్యాండ్స్ ఉన్నాయి, అందుకనే మనకు సో రష్యాకి బార్డర్గా ఉంటుంది. అంటే రష్యా అనేది బార్డర్గా ఉంది. మీన్స్ రష్యా, ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, ఇక్కడ ఉన్నటువంటి పోలాండ్, జర్మనీ ఇవన్నీ కూడా కంట్రీస్గా ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 8 సో ఇలా ఈ కంట్రీస్ అన్నీ కూడా బార్డర్గా బాల్టిక్ సీకి ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్లాక్ సీకి బార్డర్గా ఉన్న కంట్రీస్ ఏంటి అనేది నా క్వశ్చన్. అట్ ద సేమ్ టైం మీకు ఇంకొక క్వశ్చన్, ఎల్లో సీకి బార్డర్గా ఉన్న కంట్రీస్ మీరు మ్యాప్ ఒకసారి చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈసారి వచ్చే అవకాశం ఉంది యూపీఎస్సీ ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, విత్ రిఫరెన్స్ టు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ రీసెంట్గా ఇష్యూలో ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ ఇష్యూ రావడానికి అక్టోబర్లో 2021 మనకు ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనే మినిస్ట్రీ ఈ యొక్క బిఎస్ఎఫ్ యొక్క పరిధి అనేది ఇంతకుముందు ఈ సెక్యూరిటీ ఫోర్స్లో బార్డర్లో భాగంగా కొన్ని కిలోమీటర్లకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అందుకని స్టేట్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టులోకి ఈ పరిధి అనేది, ఈ ఫోర్సెస్ అనేవి లోకల్ స్టేట్ గవర్నమెంట్ యొక్క పోలీస్ పవర్స్కి ఎగ్నెస్ట్గా ఉన్నాయి. సో అందుకనే సుప్రీంకోర్టులో హీరింగ్స్ అనేది జరుగుతున్నాయి. అందుకనే ఈ టాపిక్ అనేది న్యూస్లో ఉంది. యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేది ఎలానే పికప్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఇందులో భాగంగా రీసెంట్లీ సెంటర్ ఇన్ 2021 ఎక్స్టెండెడ్ ద రీచ్ ఆఫ్ బిఎస్ఎఫ్ ఫ్రమ్ 15 to 50 kilometers.
by invoking the section 139 of the BSF Act 1968. So second question, currently BSF guards India's border with Pakistan and China అన్నారు. So next one, it works under administrative control of the Ministry of Home Affairs. సో ఇందులో ఉన్నటువంటి విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో మొట్టమొదటిగా మనం చూసుకుంటే మినిస్ట్రీ అనేది ఇప్పుడు కూడా మొట్టమొదటిగా యూపీఎస్సీలో ట్రాప్ వేసేది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే అసలు బిఎస్ఎఫ్ గురించి మనం తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఇది మొట్టమొదట ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా పనిచేస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటే మిలిటరీకి కాకుండా ఒక స్పెషల్ ఫోర్స్ అనేది క్రియేట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్కి ఎలా అయితే మనకు పోలీస్ అనేది ఉంటుందో సెంటర్లో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్నే మనం సిఏపిఎఫ్ అంటాం, అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. సో ఇందులో భాగంగా బిఎస్ఎఫ్ అనేది ఒక ఫోర్స్. ఈ బిఎస్ఎఫ్ అనేది మనకు ఉన్నటువంటి ఇక పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి బార్డర్కి ఈ బిఎస్ఎఫ్ అనేది సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. నాట్ చైనా. చైనా అంటే ఐటీబీపీ అని అర్థం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద మనకు ఈ ఫోర్సెస్ అనేవి వర్క్ అవుతాయి. కాకపోతే ఇక్కడ బార్డర్లో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇంతకుముందు 15 కిలోమీటర్ల వరకు మాత్రమే పరిధి ఉండేది. ఏవైనా అఫెన్సెస్ జరిగినా అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ అంతా కూడా బిఎస్ఎఫ్ వాళ్ళకు ఉండేది. ఇప్పుడు 50 కిలోమీటర్లు అంటే స్టేట్ యొక్క పరిధిలో ఉన్నటువంటి పవర్స్ అంతా పోతున్నాయి. అంటే పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ అంతా కూడా స్టేట్ యొక్క పోలీస్కి సంబంధించినటువంటిది, స్టేట్ సబ్జెక్ట్. కాకపోతే ఇక్కడ వైలేట్ చేస్తున్నారు అని చెప్పి ఈ సుప్రీంకోర్టులో కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఇది ఈ విషయంలో ఈ యొక్క పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఆప్షన్ కరెక్ట్, అట్ ద సేమ్ టైం ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఆప్షన్ 1 and 3 మీన్స్ ఇది మనకు ఆన్సర్ బి. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. లో ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ బీయింగ్ రీసెంట్లీ డెవలప్డ్ బై జాక్సా అండ్ ఇస్రో. అంటే ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం ఏంటి అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నిసార్ అనే ప్రాజెక్ట్ గురించి ఈ క్వశ్చన్ అంటే. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. నిసార్ ప్రాజెక్ట్ని 2024లో లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది కొలాబరేటివ్ ప్రాజెక్ట్, అందుకనే న్యూస్లో ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ గురించి, నిసార్ ప్రాజెక్ట్ గురించి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇవి. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా లో ఎర్త్ ఆర్బిట్లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారని, ఎవరెవరు లాంచ్ చేశారంటే జపాన్ జాక్సా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇస్రో అన్నారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్. ఇట్ విల్ మ్యాప్ ద ఎంటైర్ గ్లోబ్ ఇన్ ఫోర్ట్ నైట్. అంటే మనకు ఫోర్ట్ నైట్లోనే మనకు ఈ ఓవరాల్గా గ్లోబ్ అంతని కూడా మ్యాప్ అనేది చేయడం జరుగుతుందన్నారు. నెక్స్ట్ వన్, ఇట్ యూజెస్ డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అని చెప్పారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 ఆప్షన్స్లో మనకు నిసార్ అంటేనే సింపుల్గా ఆ పదంలోనే ఉంది, నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్ అని అర్థం. సో అంటే ఈ యొక్క ఆప్షన్ అనేది ఇక్కడ క్లియర్గా రాంగ్ అని తెలుస్తుంది. సో జాక్సా కాదు, ఇది నాసాది ఇస్రోది అని. సో ఈ యొక్క క్వశ్చన్లో ఎంటైర్ గ్లోబ్ని అంటే సమ్ టైమ్స్ నెంబర్స్ దగ్గర మనకు ట్రాప్ చేస్తారు యూపీఎస్సీ. సో దెన్ ఇక్కడ ఉన్నటువంటిది 12 డేస్లో మ్యాప్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ బ్యాండ్స్ అనేవి ట్యూ బ్యాండ్స్నే యూజ్ చేస్తారు, ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ని యూజ్ చేస్తారు. ఈ ఎల్ అండ్ ఎస్ బ్యాండ్స్లో ఇవి సింథటిక్ అపార్చర్ రాడార్, అంటే ఈ రాడార్స్ అనేవి హై క్వాలిటీ రెజల్యూషన్ మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. ఆల్ వెదర్, ఏ వెదర్లో అయినా కూడా మ్యాప్ని ఖచ్చితంగా ప్రిసిషన్ వైజ్ విత్ హై క్వాలిటీ రెజల్యూషన్లో తీసుకురావడం జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబబుల్ క్వశ్చన్ ఫర్ యూపీఎస్సీ. ఈ సంవత్సరం వచ్చే అవకాశం అనేది ఉంది. సో అందుకని ఇంకా ఈ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మిషన్ యొక్క లైఫ్ 3 yearsగా ఉంటుంది. సో మిగతా పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.